నమస్కారం అందరికీ. ఈరోజు మనం ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన మష్రూమ్ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ గ్రేవీ చపాతీ, రొట్టె, నాన్ పుల్హాలోకి, అన్నంతో కూడా చాలా బాగా సరిపోతుందండి. అయితే ఇక ఆలస్యం చేయకుండా రెసిపీని ప్రారంభిద్దాం. నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ఈ సింపుల్ ప్రాసెస్‌తో చేసి చూడండి. చాలా బాగొస్తుందండి ఈ గ్రేవీ అనేది. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూసేద్దాం రండి. ఇక్కడ నేను 200 గ్రాముల దాకా మష్రూమ్స్ అనేది తీసుకున్నానండి. మంచిగా క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటూ ఉన్నాను. దీన్ని ఒక 5 మినిట్స్ వాటర్‌లో నానబెట్టుకుంటా తర్వాత మనం క్లీన్ చేసుకుంటే అందులో ఉండే మట్టి అంతా వదులుతుందండి. తర్వాత మనం ఇలా చిన్నగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం క్లీన్ చేసి వీటిని పక్కన పెట్టుకుందాం. దీనికి ఒక మసాలా పేస్ట్ అనేది కావాలి కదండీ! ఆ మసాలా పేస్ట్‌ని ఇది బ్లెండ్ చేసుకుందాం రండి. ఇక్కడ ఒక చిన్న ఇంచు అల్లం తీసుకున్నాను. అలాగే 10, 15 దాకా వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క, అలాగే ఇక్కడ ఒక 5 క్యాష్యూస్‌ని తీసుకున్నానండి. ఇక్కడ గ్రేవీ అనేది బాగా చిక్కగా ఉంటుంది కాబట్టి, అలాగే 3 టేబుల్ స్పూన్ దాకా పచ్చి కొబ్బరి, ఫ్రెష్ కొబ్బరి అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా పుదీనాని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇక్కడ 2 పచ్చిమిరపకాయలని కూడా మీరు యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగొస్తుందండి. ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసుకుందామండి. ఒక ఫైన్ పేస్ట్ లాగా. అలాగే మనం ఇక్కడ 3 టొమాటోస్‌ని కూడా కట్ చేసి మంచిగా పేస్ట్ చేసుకుందాం. ఇక్కడ క్లిప్ అనేది డిలీట్ అయిపోయిందండి. సో, అందుకే ఇక్కడ సింపుల్‌గా చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో 3 అందులోకి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసాం కదండీ! అది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి జీలకర్ర, బిర్యానీ ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించాలండి. ఆ వాసన అది చాలా బాగా తెలుస్తుంది. అలాగే ఇక్కడ ఒక స్టార్ పువ్వు అనేది ఒకటి వేశాను. తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేసి లేత గోధుమ రంగు వచ్చేంత వరకు వేయించాలి. ఇప్పుడు ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత, అప్పుడు మనం ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అక్కడ బ్లెండ్ చేసుకున్నాం కదండీ! ఆ మసాలా పేస్టు అది వేసుకోవచ్చు. ఇది బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్ అనేది. అప్పుడే గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ ఈ పేస్ట్ అనేది వేసి మంచిగా మిక్స్ చేసుకుందామండి. అంతా కలుపుకొని ఇందులో ఉండే పచ్చి వాసన ఏదైతే ఉంటుందో అదంతా వెళ్ళేంత వరకు మనం ఇక్కడ ఫ్రై చేసుకుందాం. అలాగే ఇది ఫ్రై అయిన తర్వాత అంతకుముందు సిద్ధం చేసిన టమాటో పేస్ట్ వేసి నూనె పైకి తేలేంత వరకు బాగా వేయించాలండి. అప్పుడే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఇక్కడ చూస్తున్నారు కదండీ! నూనె అనేది పైకి తేలుతున్న సమయంలో మనం ఇందులోకి ఇప్పుడు మనం ఏదైతే టమాటో పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నామో దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుందామండి. మంచిగా కలుపుకొని బాగా ఫ్రై చేద్దాం మీడియం ఫ్లేమ్ మీద ఒక 2-5 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. గ్రేవీ అనేది చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఇప్పుడు మసాలాస్ వేసుకుందాం రండి. కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి. దీన్ని 2, 3 నిమిషాలు వేయించాలండి. ఇప్పుడు కట్ చేసిన చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ! వాటిని మష్రూమ్స్‌ని మంచిగా కడుక్కుందాం ఇంకొకసారి. ఇప్పుడు ఈ మసాలాస్ అంతా మంచిగా మిక్స్ చేసుకుందామండి. మంచిగా కలుపుకుంటే ఆ గ్రేవీ కలర్ మీకు తెలిసిపోతుందండి ఎంత బాగొస్తుందో అనేది. ఆ టెక్స్చర్ అనేది చూస్తే చా గ్రేవీ టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. మీరిక్కడ కారం ఎక్కువ తినేవాళ్ళైతే కారాన్ని ఎక్కువ కూడా యాడ్ చేసుకోండి.
ఇప్పుడు కట్ చేసిన మష్రూమ్ వేసి మసాలా అంతా మష్రూమ్స్‌కి బాగా పట్టాలి. అలా కలుపుకోవాలండి. మష్రూమ్ కొద్దిగా నీరు వేడిచ్చి పెడతాయి కాబట్టి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలండి. తర్వాత అవసరమైతే కొద్దిగా నీరు పోసి గ్రేవీ కావాల్సిన టెక్స్చర్‌తో పెట్టుకోవచ్చండి. మీరు ఆ గ్రేవీ ఎలా కావాలో రసంలా కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. గ్రేవీ టైప్ కావాలంటే ఇలానే డ్రై చేసుకుంటే సరిపోతుందండి. చివరిగా గరం మసాలా వేసి ఒక నిమిషం మరిగించాలి. గ్యాస్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కొత్తిమీరని వేసి బాగా కలుపుకోండి. అప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మీరు చూస్తుండొచ్చు ఎంత బాగొచ్చిందో టెక్స్చర్ అనేది. ఇప్పుడు రుచికరమైన మష్రూమ్ గ్రేవీ ఇప్పుడు సిద్ధమైపోయింది. ఇది చపాతీ, రొట్టె, పరోటా లేదా వేడి అన్నంతో అద్భుతంగా ఉంటుంది. ఈరోజు రెసిపీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్‌ని లైక్ చేసి, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు. మళ్ళీ మరో రెసిపీతో కలుద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.